సమ్మర్ వచ్చింది. చల్లగా చిల్లవుదామని ఐస్ క్రీం తిందాం అనుకుంటున్నారా? జర జాగ్రత్త. యాసిడ్, మురికి నీరుతో చేసిన ఐస్ అమ్ముతున్నారు. తీపి కోసం వాడే పదార్థాల్లో నాణ్యత లోపించటం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిన అనేక ఉదంతాలను చూసే ఉంటారు. వీటికి మించిన ఓ దారుణమైన ఘటన వరంగల్లో జరిగింది. రాజస్థాన్కి చెందిన వ్యక్తి ఐస్ క్రీంలో మూత్రం, వీర్యం కలిపి విక్రయించిన ఘటన సంచలనం రేపుతోంది. ఎండాకాలం ఎఫెక్ట్తో చిన్న పెద్ద తేడా లేకుండా లొట్టలేసుకుంటూ మింగేసే ఐస్ క్రీంలో వీర్యం, మూత్రం కలుపుతున్నాడు. రోడ్డుపై ఐస్ క్రీం అమ్ముతున్న వ్యక్తి దానిలో వీర్యం కలుపుతున్న విజువల్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. వరంగల్ జిల్లా నెక్కొండలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఓ ఐస్ క్రీం బండి పెట్టుకుని ఓ వ్యక్తి ఉన్నాడు. సడన్ గా ఏం గుర్తొచ్చిందో ఏమో ఐస్ క్రీం బండి దగ్గరే జననాంగాన్ని బయటకు తీసి పని కానిచ్చేస్తున్నాడు. అది కూడా అక్కడో ఇక్కడో కాదు, ఎవరికీ కనిపించకూడదనుకున్నాడో ఏమో బండిపైన ఐస్ క్రీం పెట్టే స్థలంలో ఈ గలీజు పని చేశాడు. అయితే ఆ దృశ్యం ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే వీడియో తీశాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి నిందితుడిని ఆరా తీశారు. కానీ నాకు ఏమీ తెలియదంటూ దబాయించాడు. పోలీసులు వీడియో చూపించడంతో చివరకు చేసినట్టు ఒప్పుకున్నాడు. అయితే ఆ వ్యక్తి రాజస్థాన్కు చెందిన కాలురం కుర్బియా అని పోలీసులు తెలిపారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఐస్ క్రీం శాంపిల్స్ కూడా తీసుకున్నారు. ఐస్ క్రీం కంపెనీలో నిల్వ చేసిన ఫ్రూట్ సలాడ్లను కూడా పరిశీలించారు. అవి నాణ్యంగా లేకపోవడంతో పారవేశారు. ఇందులో పలు అనుమానాలు ఉండటంతో ఐస్ క్రీం విక్రేతలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే యజమానులతో పాటు ఈ దారుణమైన పనులకు పాల్పడిన కొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీసు అధికారులు చెప్పారు.